నమస్కారం. భారతదేశం కలల కానాచి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కలబోసుకుని సొగసులేని చేనేత కళకు ప్రసిద్ధి. ఈ దేశంలోని ప్రతి ప్రాంతం తమదైన సంప్రదాయాన్ని ప్రతిబింబించే వస్త్రధారణను అవలంబిస్తుంది. తాము నేసే వస్త్రంలోని ప్రతి పోగును ప్రత్యేకంగా చూసే నేతన్నల ప్రత్యేకతే భారతీయ చేనేతలను ప్రపంచ వస్త్ర విపణిలో ప్రత్యేకంగా నిలిపింది. సంప్రదాయ మగ్గాల నుండి అంతర్జాతీయ ఫ్యాషన్లలో భాగమై ఈ మార్కెట్లో సందడి చేస్తున్న నేతన్నల కథే ఈనాటి చేనేత దినోత్సవ ప్రత్యేక కథనం. ఒకప్పుడు లండన్ మహారాణి మనసు దోచింది. ఈనాడు ప్రపంచ మగువల మది గెలిచింది. ఒకనాడు పాశ్చాత్య పోటీకి కుదేలైంది. ఈనాడు ప్రపంచ విపణిలో ఎన్నికైంది. ఒడిదుడుకులకు ఎదురీది నిలదొక్కున్న స్థైర్యం నేతన్నది. కలలన్నీ తనలో ప్రతి పోగులో దాచిన కళాత్మక సౌందర్యం భారతీయ చేనేతది. భారతీయ చేనేత ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ దేశాన్ని పరిపాలించిన ఆనాటి సంస్థానాధీశులు, మొగలాయిలు, సుల్తానులు, ఆఖరికి బ్రిటిష్ వారు ఈ దేశ మగ్గాల నైపుణ్యంపై మనసు పారేసుకున్నవారే. వారి వారి అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా స్వల్ప మార్పులకు లోనైనా తన ప్రత్యేకతను మాత్రం కోల్పోలేదు చేనేత. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు తమిళనాడు, ఒరిస్సా, బెంగాల్, అస్సాం, రాజస్థాన్, వారణాసి, మణిపురి ఇలా దాదాపు దేశంలోని ప్రతి సాంప్రదాయాన్ని తనలో ఇముడ్చుకున్న చేనేతను ధరించి తరించాలే కాని వర్ణించడం వీలయ్యే విషయం కాదు. ఈ సున్నితమైన కళను తమ వారసత్వంగా భావిస్తారు నేతన్నలు. అందుకే యాంత్రీకరణ యుగంలోనూ ఈ హస్త నైపుణ్యం సజీవంగా నిలిచి గెలిచి తన వైవిధ్యాన్ని సవినయంగా చాటుతోంది. చేనేతనే ఊపిరిగా భావించారు తరాలుగా మన కళాకారులు. ఆ కళను భావితరాలకు అందించారు. నేత వెనుక కష్టాల కెరటం ఎగిసినా తమ కష్టాలన్నీ తీరుతాయని ఆశగా ఎదురుచూశారు. ఆ ఆశలు కేంద్ర ప్రభుత్వ చొరవతో వాస్తవాలుగా మారుతున్నాయి. అంతర్జాతీయ వస్త్ర ప్రపంచంలో భారతీయ చేనేత ముద్రను వేస్తున్నాయి. నాడు గాంధీజీ నూలువడికి దేశీయ చేనేత గౌరవాన్ని చాటితే నేడు మోదీ ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ను ఆవిష్కరించి మన చేనేత విశిష్టతను, ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసి ఎనలేని ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టారు. ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. I congratulate you and extend my best wishes on the occasion of the first National Handloom Day. స్వాతంత్ర్యోద్యమంలో విదేశీ వస్తు బహిష్కరణ చేసిన రోజును చిరస్మరణీయం చేసేందుకే ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా నిర్ణయించామని గత సంవత్సరం చెన్నైలో నిర్వహించిన తొలి జాతీయ చేనేత దినోత్సవంలో ప్రకటన చేశారు. The Swadeshi movement was launched on 7th August 1905. It is remembered as one of the major events of our freedom struggle. It was on this day that Indians started to boycott imported textiles. Therefore, this day has a special significance for handlooms. Hence, we have chosen this day to be celebrated as National Handlooms Day. India is home
to several world-famous handloom products. The name of few, we have Kanjivaram of Tamil Nadu, Baluchari and Jamadni of West Bengal, Chanderi and Maheshwari of Madhya Pradesh, Muga of Assam, Patola of Gujarat, Kani and Shahtush of Jammu and Kashmir, Pochampalli of Andhra Pradesh. The handloom sector has inherent strengths that we need to market. చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. It is eco-friendly. We can make it even more eco-friendly by using vegetable dyes and other organic products. ఇటీవల తాజాగా కేంద్ర ప్రభుత్వం నేతన్నల వెతలకు పరిష్కారం చూపే దిశగా ముమ్మర చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ చర్యలు నేతన్నల పాలిట వరాలుగా మారాయి. ఖాదీ ధరించాలన్న మోదీజీ పిలుపుతో ఖాదీ అమ్మకాలు 60% పెరిగాయి. We need to exploit this in marketing handloom products both domestically and for exports. On 2nd October last year, I had asked people to use one item of khadi to brighten the lives of artisans. I am informed that since then, sale of khadi has gone up by 60% as compared to the same period last year. దీంతో పాటు చేనేతలో ఔత్సాహిక చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 20,000 కోట్ల రూపాయల మూల నిధితో ముద్రా బ్యాంకును ప్రారంభించింది కేంద్రం. मुझे कभी कभी लगता है कि हम कभी 5 स्टार होटल में खाएं, 7 स्टार होटल में खाना खाएं, लेकिन जब घर में माँ के हाथ का खाना मिलता है तो उसका आनंद कुछ और होता है, एक अलग संतोष होता है. क्यों? क्योंकि माँ जब खिलाती है तब सिर्फ खाना नहीं खिलाती है, उसमें भरपूर प्यार भी मिला हुआ होता है और इसके कारण हमें संतोष भी उतना ही मिलता है. मैं कभी कभी जब खादी और हैंडलूम पर सोचता हूँ तो मुझे लगता है कि हम दुनिया की कितनी वैरायटी क्यों न पहन ले, लेकिन जब हैंडलूम या खादी की चीज लगती है तो ऐसा ही लगता है जैसे माँ ने परोसा है, प्यार से परोसा है, प्यार से बनाया है. ये जो फर्क है, ये फर्क जब हम महसूस करेंगे तब हमें पता चलेगा कि ये कितने प्यार से बनाई हुई चीज मेरे शरीर पर मैंने धारण की है. చేనేత సంఘాలు ఇప్పటి వరకు 60 లక్షల వరకు రుణ సాయం పొందుతుండగా ఆ మొత్తాన్ని 2 కోట్ల రూపాయలకు పెంచింది. ఇక పెరుగుతున్న ఈ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని ఆ విధమైన సాంకేతికతను నేతన్నలు అందిపుచ్చుకునేలా కేంద్రం చేయూతనిస్తోంది. People, especially women, wear handloom clothes on social occasions like marriages and major festivals. We need to popularize this among our youth. This will give the much needed boost to the handloom sector. దీంతో పలు జాతీయ అంతర్జాతీయ ఈ మార్కెటింగ్ సైట్లలో ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ వస్త్రాలు తమ సత్తా చాటుతున్నాయి. Fashion and design education in India also needs to be reoriented. We need to make our handloom tradition the centerpiece of fashion for India and the world. ఇక దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన చేనేత పార్కులు నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఈ పార్కుల్లో వెలుస్తున్న స్టాల్స్ నేత కళాకారులకు వినియోగదారులకు మధ్య వారధిగా ఉంటున్నాయి.
మగ్గాలపై అద్భుతమైన డిజైన్లు వేసే కళాకారుడు మార్కెటింగ్ విషయంలో మాత్రం చాలా వెనుకబడ్డాడు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. మార్కెటింగ్ విషయంలో కొన్నాళ్ల వరకు తప్పటడుగులు వేసిన నేతన్నలు ఇప్పుడు ఈ-కామర్స్ను అందిపుచ్చుకుంటున్నారు. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణలో కొయ్యలగూడానికి ఒక ప్రత్యేకత ఉంది. కొయ్యలగూడెం చీరలతో పాటు బెడ్షీట్లు, దుప్పట్లు, కర్టెన్లు, సెల్ కవర్లు, టీవీ కవర్స్ లాంటి అనేక ఇతర ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. అయితే కొయ్యలగూడెం మన దేశ చేనేత పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకోవడంలో అనేక మంది కళాకారులు, యువ ఎంటర్ప్రెన్యూర్లు చాలా ముఖ్య పాత్ర పోషించారు. వర్కాల విజయలక్ష్మి గారిది అలాంటి ఒక విజయగాథే. ఒకప్పుడు ఇల్లు గడవడమే కష్టమైన పరిస్థితి నుంచి నేడు దేశాలను చుట్టూ వచ్చిన స్థాయికి విజయలక్ష్మి ఎదిగారు. విజయలక్ష్మి గారి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ఓ 10 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. పద్మశాలి కుటుంబానికి చెందిన విజయలక్ష్మికి చిన్నప్పటి నుంచి చేనేత అంటే ఆసక్తి. మొదట ఆసక్తిగా ఉండింది, తర్వాత అవసరంగా మారింది. కాలక్రమంలో పెళ్లి, కుటుంబ అవసరాలు పెరగడంతో తాను తనకిష్టమైన చేనేత వృత్తిని చేపట్టింది. అయితే తనలో ఏదో చేయాలన్న తపన. ఎన్నాళ్ళి బొటాబొటి జీవితం. తమ కొయ్యలగూడెం చేనేతలను దేశానికి పరిచయం చేయాలని, తమ వస్త్రాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తేవాలనే ఆరాటం. ఆ క్రమంలో తనలాంటి అనేక మంది చేనేత కళాకారులున్న కొయ్యలగూడెం చేనేత కళాకారుల సహకార సంఘం సభ్యులతో కలిసి హైదరాబాద్లోని వీవర్ సర్వీస్ సెంటర్ ప్రతినిధులను కలిసింది. వారిచ్చిన సూచనల మేరకు ఢిల్లీలోని ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ వారితో టైఅప్ ఏర్పాటు చేసుకుంది. కొయ్యలగూడెం చేనేత కళాకారుల సహకార సంఘం విజ్ఞప్తి మేరకు ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ ప్రతినిధులు కొయ్యలగూడాన్ని సందర్శించారు. అక్కడ చేనేత కళాకారుల పనితనాన్ని పరిశీలించారు. చేనేత అంటే పడుగు, పేక అనే కొలమానాలతో కూడిన ప్రక్రియ. ఇక్కత్ చేనేత అనేది దారాలకు రంగులద్దే ప్రక్రియ. ఇక్కత్ 3 రకాలు. ఒకదానిలో కేవలం పడుగుకు రంగులద్దితే మరో దానిలో కేవలం పేకకు రంగులద్దుతారు. మూడో రకంలో రెంటికి రంగులద్దుతారు. సాధారణంగా ఇతర నేత విధానంలో చీర నేయడం పూర్తయిన తర్వాతే దానిమీద డిజైన్ను చూడవచ్చు. కానీ ఇక్కత్ విషయం అలా కాదు. ఇక్కత్లో చీర నేయడానికి ముందే మనం చీరపై వచ్చే డిజైన్ను చూడవచ్చు. ఇక్కత్ కళ ప్రశస్తి అలాంటిది. ఇక్కత్లో కావలసిన రంగు, డిజైన్ కోసం దారపు పోగులను పలు రంగుల్లో ముంచాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ఇందుకోసం కళాకారులు నేయడానికి ముందే చీర డిజైన్ను, అద్దే రంగులను ఊహించుకోవాల్సి ఉంటుంది. నేయబోయే బట్ట డిజైన్ రంగు అద్దిన దారాల్లో కనిపిస్తుంది. దారాలపైనే డిజైన్ల రంగులను నిర్ధారించే కళ అసామాన్యం. ఇక్కడ కొలత తప్పినా, పొరపాటు జరిగినా అప్పటి వరకు పడిన శ్రమంతా నీటిపాలే. సునిశితమైన ఈ పనికి అలవాటు పడిన కళాకారుల చేతులు అలవోకగా దారాల వెంట పరుగులు తీస్తాయి. ఖచ్చితమైన డిజైన్ను రూపొందిస్తాయి. ఎక్కడెక్కడ రంగులు అవసరం లేదో గుర్తుగా అక్కడ రబ్బర్ స్ట్రిప్లను చుడతారు. దీనివల్ల కేవలం కావలసిన చోట మాత్రమే అవసరమైన రంగు అంటుకుంటుంది. వేడి చేసిన రంగు నీటిలో టై చేసిన దారపు వరుసలను ముంచి రంగులద్దుతారు. ఈ రంగులు పర్యావరణానికి హాని చేయనివి, ప్రకృతి సహజమైనవి, వెలిసిపోనివి. రంగులద్దడం అయిన తర్వాత కట్టిన బైండింగ్లను తొలగించి వాటిని మగ్గాల మీదకు చేరుస్తారు. ప్రతి పోగును నేర్పుగా పొందుపరుస్తూ, లయబద్ధంగా మగ్గం కదిలిస్తూ, డిజైన్తో సహా అందమైన చీరను తయారు చేయడం నేతన్నల కళాతృష్ణకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆ లయ విన్యాసం చూసేందుకు 2 కళ్ళు చాలవనిపిస్తుంది.
ఇదంతా ఒక ఎత్తైతే నేతన్నలకు తాము నేసిన వస్త్రాలను విక్రయించడం మరో సవాల్. మొదట్లో విజయలక్ష్మి ఈ సవాల్నే ఎదుర్కొన్నారు. నేసిన వస్త్రాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఆమె ధైర్యం చేశారు. వీవర్ సర్వీస్ సెంటర్ ప్రతినిధులు ఇచ్చిన ధైర్యంతో ముందడుగు వేశారు. తమ సహకార సంఘం ప్రతినిధులతో, తోటి సభ్యులతో కలిసి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే చేనేత ఎగ్జిబిషన్లకు వెళ్లారు. ఆ క్రమంలో ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్తో పాటు దేశంలోని పలు చేనేత గుర్తింపు సంస్థల బ్రాండింగ్ పొందారు. మా కోయలగూడెం గ్రామంలో అన్ని చేనేత ఉత్పత్తులు మేము తయారు చేస్తాము. మేము దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఈ చేనేత ఉత్పత్తులు తయారు చేస్తున్నాము. వీవర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ ద్వారా న్యూఢిల్లీ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాము. డీసీ హ్యాండ్లూమ్ వాళ్ళ కోఆపరేషన్ తోటి ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ తీసుకొని దేశ విదేశాలలో మా వినియోగ వస్తువులను ప్రదర్శిస్తున్నాము. హ్యాండ్లూమ్ బ్రాండ్ రాకముందుకు మేము మా ఉత్పత్తులను డొమెస్టిక్లోనే అమ్మగలిగే వాళ్ళము. ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మా ఉత్పత్తులు అమ్మకాలు జరుపుతున్నాము. మా చేనేత ఉత్పత్తులకు దేశ విదేశాల ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. మంచి మంచి ఆర్డర్స్ ఉన్నాయి. మాకు వీవర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ వారు, డీసీ హ్యాండ్లూమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు ఎంతో మాకు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ ఆర్డర్స్ అన్నీ తెప్పించి మాకు చేనేత ఉత్పత్తులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఒక్కసారి బ్రాండింగ్ పొందడంతో పాటు తమ కొయ్యలగూడెం ఉత్పత్తులను ఆన్లైన్లో పెట్టడంతో ఆర్డర్ల వెల్లువ ప్రారంభమైంది. నాణ్యతను, డెడ్లైన్లను మెయింటైన్ చేయడంతో ప్రస్తుతం అనేక మంది వ్యాపారులు ఆమెకు లక్షల మీటర్ల ఆర్డర్లు ఇస్తున్నారు. విజయలక్ష్మి బృందం ఇప్పటికే మలేషియా, శ్రీలంక, ఇటలీ, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలలో పర్యటించింది. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లోనూ స్టాళ్లను ఏర్పాటు చేసింది. విజయలక్ష్మి ఇప్పటికీ తన వ్యాపార అవకాశాలను పెంచుకోవడానికి పలు వేదికలను అన్వేషిస్తుంటారు. ఆమె చేనేత వృత్తి, ఎంటర్ప్రెన్యూర్షిప్ల కలయికకు ప్రతిరూపం. ఆధునిక మహిళా వ్యక్తిత్వానికి ఆమె నిలువుటద్దం. ఆమె ఒక చేనేత సక్సెస్ స్టోరీ. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది యువ చేనేత కళాకారులు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లను ఉపయోగించుకుంటూ ఇప్పుడిప్పుడే తమ చేనేత వస్త్రాలను జాతీయ, అంతర్జాతీయ విపణికి పరిచయం చేస్తున్నారు. విజయలక్ష్మి లాంటి వారే చేనేత రంగాన్ని సంక్షోభంలో నుంచి బయటపడేయగలరు. చేనేత ఇప్పుడిప్పుడే ఈ-కామర్స్ పాఠాలు నేర్చుకుంటుంది. దేశ విదేశీ ఫ్యాషన్ నిపుణులు పొందికైన చేనేతకు తమదైన టచ్ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఆధునిక వస్త్రాలకు మన మగ్గాలపై నేసిన బట్టను ఎంచుకుంటున్నారు. ఒక పక్క ఆన్లైన్ మార్కెట్ ఊపందుకోవడం, మరోపక్క ఫ్యాషన్ ఐకాన్గా చేనేత గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ రంగంలోని కళాత్మక నేతన్నలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అందుకు నిదర్శనమే ఒగ్గు వెంకటేష్ విజయగాథ. అమరచింత గ్రామానికి చెందిన గద్వాల చేనేత కళాకారులు ఒగ్గు వెంకటేష్. చేనేత మార్కెట్ సంక్షోభంలో ఉన్న సమయంలో తాను నేసిన చీరలను ఊరూరా తిరిగి అమ్మేవారు. గిట్టుబాటు కోసం నానా అగచాట్లు పడేవారు. ఎంత శ్రమపడ్డా వచ్చే ఆదాయం మాత్రం బొటాబొటిగానే ఉండేది. అది ఆయన జీవన అవసరాలకు ఏమాత్రం సరిపోయేది కాదు. అప్పటికే సాంకేతిక ప్రగతి వాణిజ్య రంగానికి సరికొత్త దారులు వెతికి ఈ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేస్తున్నప్పటికీ ఈ మార్కెట్ విజ్ఞానం అమరచింత గ్రామానికి చేరుకోవడానికి మాత్రం చాలా కాలం పట్టింది. వెంకటేష్ తొలిసారి ఈ-కామర్స్ గురించి విన్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ సాంకేతికతను అర్థం చేసుకోలేక అవస్థపడ్డారు. అయితే నేత కళాకారుల కష్టాలను తీర్చడానికి, వారి ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏర్పాటైన వీవ్ స్మార్ట్తో పరిచయం
వెంకటేష్ జీవితాన్ని మార్చేసింది. కేంద్ర ప్రభుత్వం భారత చేనేత వస్త్ర వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటుతూ ఈ విక్రయాల కోసం నిర్వహిస్తున్న వెబ్సైట్ వీవ్ స్మార్ట్. ఈ శారీస్ అనేది ప్రతి వీవర్ టు వీవర్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళది ఒక ఫొటోస్ తీసి ఎడిటింగ్ చేసేసి మొత్తం ప్రతిదీ ఆన్లైన్లో పెట్టేస్తుంటాను. దానివల్ల సేల్స్ స్టార్టింగ్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చేది, తర్వాత మంచిగా సేల్స్ అయింది. దీని నుంచి గవర్నమెంట్కి మా కంపెనీ నుంచి అప్రూవల్ పంపిస్తే గవర్నమెంట్ కూడా వీవ్ స్మార్ట్కి కొద్దిగా హెల్ప్ చేయండి అన్నట్టు వాళ్ళు అప్రూవ్ చేశాడు సైటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అప్పటి నుంచి ఇంకా సేల్స్ మాకు చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ప్రతిదీ ఫొటోస్ తీసి ఆన్లైన్ పెట్టడం వల్ల స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాము. ఒకటి రెండు సార్లు పెట్టేవాళ్ళం. ఎందుకంటే ప్రతిసారి ప్రాబ్లం వచ్చేది. ఎందుకంటే ప్రతిసారి రావడం లేదు ఆర్డర్. ఒక 2-3 సార్లు పెట్టే వరకు ఆర్డర్స్ వచ్చాయి. ప్రస్తుతం వాళ్ళే వ్యూవర్స్ వచ్చేసి మనకి ఫోన్ చేసి మరీ పిలుస్తున్నారు. మనకు రీసెంట్గా వచ్చేసి 2 months బ్యాక్ వచ్చేసి మాకు ఒక యాప్ కూడా రిలీజ్ చేశాము. యాప్ కూడా ప్రతి వ్యూవర్కి అనేది ఆల్రెడీ ఇస్తున్నాము. వాళ్ళే డైరెక్ట్గా మా సైట్లోకి అప్లోడ్ చేయొచ్చు ఫొటోస్. వాళ్ళ ఇష్టమైన రేటుకి, వాళ్ళ అనుకున్న రేటుకి, మార్కెట్తో అనుగుణంగా ఎక్కడైనా అమ్ముకోవచ్చు మనము. నాణ్యమైన, మన్నికైన, అన్నిటికీ మించి అపురూపమైన చేనేత వస్త్రాలను నేరుగా నేతన్నల నుండి కొనుగోలు చేసి వినియోగదారులకు చేరువ చేసే నెట్ దుకాణం ఈ వీవ్ స్మార్ట్. మొదట వీవ్ స్మార్ట్ ప్రతినిధులు ఆయన వద్దకు వచ్చి ఆయన ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మి పెడతామని చెప్పినప్పుడు ఆయన వారిని విశ్వసించలేదు. అప్పటికే నిరాశలో కూరుకుపోయి ఉన్న ఆయన అదంతా కాని పనిగా కొట్టేశారు. అయితే వీవ్ స్మార్ట్ ప్రతినిధులు ఆయన చీరలను కొన్నిటిని ఫోటోలు తీసుకున్నారు. వాటిని తమ వెబ్సైట్లో పెట్టారు. ఇంకేముంది, అతి తక్కువ కాలంలో ఆ చీరలు అమ్ముడుపోవడమే కాకుండా వాటి తాలూకు డబ్బు కూడా ఆయన అకౌంట్లో పడిపోయింది. ఇదే క్రమంలో గతంలో ఊరూరా తిరిగి చీరలు అమ్మిన వెంకటేష్ ప్రస్తుతం స్మార్ట్ వీవర్గా మారిపోయారు. తన ఉత్పత్తులనే కాకుండా తన తోటి చేనేత కళాకారులు వీవ్ స్మార్ట్లో నమోదు చేసుకునేట్లు చేసి వారి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చేశారు. మాకు వచ్చేసి 50 లూమ్స్ ఉంటాయి. మేము ఇక్కడ హైదరాబాదు, గద్వాల్ అక్కడ షాపుల వాళ్ళకి వేసేవాళ్ళం. అయితే 1 year కిందట ఇక్కడ వీవర్ స్మార్ట్ మాకు పరిచయం అయిపోయింది. వాళ్ళు వచ్చేసి శారీస్ మేము ఫోటోలు దింపుకొని మా ఆన్లైన్లో పెట్టి మేము బిజినెస్ చేస్తామని చెప్పారు. సర్లే అని ఒక 5-6 చీరలు వాళ్ళకు ఫొటోస్ ఇచ్చాము. అయితే ఒక 1 week తర్వాత ఒక చీర ఆర్డర్ వచ్చేసింది. మాకు అమౌంట్ ఎంబడే అకౌంట్లో వేశారు. ఇంకా అప్పటి నుంచి మేము వీవర్ స్మార్ట్లోనే రెగ్యులర్గా చీరలు వాళ్ళకు ఫోటోలు దింపడం స్టార్ట్ చేశాము. మనకు ఆర్డర్స్ కూడా ఫాస్ట్గానే వచ్చేసాయి. అంతకన్నా మించి మాకు సీజన్ అని లేకుండా వీవర్ స్మార్ట్లో డైలీగా చీరలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇంకా సేలింగ్ పెరగాలని మేము కూడా కోరుకుంటున్నాము. మేము కూడా కొత్త డిజైన్లు వీవర్ స్మార్ట్కి పరిచయం చేసి అందులో సేల్ చేయాలని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు గద్వాల పరిసరాల్లోని చేనేత కళాకారులకు చేతి నిండా పని. సాంప్రదాయ వృత్తులకు, ఈ-కామర్స్కు అనుసంధానంగా వీవ్ స్మార్ట్ లాంటి అనేక వేదికలు ఇప్పుడు సాంప్రదాయ చేనేత కళాకారులకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటినీ సక్రమంగా ఉపయోగించుకుంటున్న ఒగ్గు వెంకటేష్ లాంటి చేనేత కళాకారులు తాము ఎవ్వరికీ తీసిపోమని నిరూపించుకుంటున్నారు. కష్టే ఫలి అని నిరూపిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. భారతీయ చేనేత బ్రాండ్ ఆవిష్కారంతో ఒక్కసారిగా అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణుల కన్ను మన చేనేతపై పడింది. అంతే, ఫ్యాషన్ నగరంగా ప్రసిద్ధి చెందిన ప్యారిస్ ర్యాంప్పై మన చేనేత హొయలుపోయింది.
ఇప్పటి వరకు సాంప్రదాయాన్ని మాత్రమే నింపుకున్న భారతీయ చేనేత ఫ్యాషన్ నిపుణుల కత్తెర కోతలకు లోనై ఆధునిక రూపాల్లో ఒదిగిపోతోంది. చేనేత కళనే ఆస్తిగా భావించి ఆ కళను వారసత్వంగా తమ భావితరాలకు అందిస్తున్న గనులు భారతీయ చేనేత కళాకారులు. మగ్గం పైన తయారీలో ఉన్న వస్త్రంలోని ప్రతి దారం నేత కళాకారుడికి ప్రాధాన్యత కలిగిందే. ఇప్పుడిప్పుడే భారతీయ నేత కళాకారులు తమ ఉత్పత్తులను ఆధునిక వస్త్ర పరిశ్రమకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మేము సైతం అంటూ తమ వ్యాపార అవకాశాలను పెంచుకుంటున్నారు. అదే సమయంలో వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. పండగలు, వేడుకలు సందర్భంగా ప్రజలంతా నేత వస్త్రాలను ధరించే సంప్రదాయాన్ని ఆచరిస్తే చేనేతకు మరింత ఆదరణ లభిస్తుంది. ఇది ఇవాల్టి చేనేత దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.